హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్లో సెర్చ్ చేసేది ఏంటంటే స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్టేషన్. జనరల్ డిగ్రీ చదువుతున్న వాళ్ళ నుంచి ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళ దగ్గర వరకు అందరికీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్లో మెథడ్స్ ఏముంటాయి, స్టెరిలైజేషన్కి డిస్ఇన్ఫెక్టేషన్కి డిఫరెన్స్ ఏంటి అనే వాటి కోసం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్లియర్గా వినండి. వీలైతే నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్ఇన్ఫెక్టేషన్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ప్యాథోజన్స్ ఆర్ ఆర్గానిజమ్స్ capable of producing infections, but not necessarily spores. All organisms may not be killed, but the number is reduced to a level that is no longer harmful to the health. అంటే ఏవైతే ప్యాథోజన్స్, బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ఎనీ మైక్రో ఆర్గానిజం ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయో వాటిని కిల్ చేయటం లేదా వాటి సంఖ్యని తగ్గించటం. అంటే ఒక 80 ఉన్నాయంటే అది 75కి తగ్గిస్తామన్నమాట. దీన్ని డిస్ఇన్ఫెక్టేషన్ అంటారు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 20 బ్యాక్టీరియా ఉన్న మన బాడీకి ఏం కాదు అన్నట్లయితే 80 బ్యాక్టీరియా ఉన్నది మనం డిస్ఇన్ఫెక్టేషన్ చేసి అది 20 బ్యాక్టీరియాకి తగ్గిస్తామన్నమాట. ఇక్కడ కంప్లీట్గా బ్యాక్టీరియా కిల్ అవ్వలేదు, అలా అని మనకి హార్మ్ కలిగించలేదు, ఇలా అనమాట. దీన్ని డిస్ఇన్ఫెక్టేషన్ అంటారు. ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిజంని మనం కిల్ చేయలేమన్నమాట. లేదా కొన్ని బ్యాక్టీరియాలు స్పోర్స్గా ఫార్మేషన్ జరుగుతాయి వాటి లైఫ్ సైకిల్లో. ఇలా స్పోర్ ఫార్మేషన్ చేసినవి మనము డిస్ఇన్ఫెక్టేషన్ చేయలేమన్నమాట. అక్కడ దాన్ని మనం కిల్ చేయలేము. సో ఇక్కడ బ్యాక్టీరియా అయితే కిల్ అవ్వట్లేదు, కానీ మనకి ఇన్ఫెక్షన్ అయితే కాజ్ చేయట్లేదు. దీన్ని డిస్ఇన్ఫెక్టేషన్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ డెటాల్, లైజాల్ వీటిని చూసే ఉంటారు. డెటాల్ కిల్స్ 99.9% జెర్మ్స్ బట్ నాట్ 100%. అంటే ఇక్కడ డెటాల్ మనకి డిస్ఇన్ఫెక్టేషన్ అనమాట. 100% బ్యాక్టీరియాని కిల్ చేయదు, కానీ 99.9% కిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ స్టెరిలైజేషన్? It is a process by which an article, surface or medium is made free of cell microorganisms either in the vegetative or spore forms. ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్లీట్గా మైక్రో ఆర్గానిజమ్స్ని, వాటి యొక్క స్పోర్స్ని కంప్లీట్గా మనం ఇక్కడ కిల్ చేస్తున్నాం. అంటే అస్సలు లేకుండా మైక్రోబ్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి అసలు ఆ ప్లేస్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అయిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ as స్టెరిలైజేషన్. ఇక్కడ మనకి 100% మైక్రోబ్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ డిస్ఇన్ఫెక్టేషన్ అండ్ స్టెరిలైజేషన్ ఆర్ స్టెరిలైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, instruments used in the surgical and diagnostic procedures, as I said that already, for media and reagents used in the microbiology laboratory, in food and drug manufacturing to ensure safety from contamination microorganisms. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నమాట. అంటే మనకి ఫుడ్ ఇండస్ట్రీస్లో మనం ఫుడ్ కంటామినేషన్ అవ్వకుండా చేస్తాము, కొన్ని డ్రగ్స్ పాడవకుండా చేస్తాము. అంతేకాకుండా మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో మీడియా ప్రిపరేషన్, అంతేకాకుండా రియేజెంట్స్ మనము కంటామినేషన్ కాకుండా చూస్తాము. ఆపరేషన్ థియేటర్స్లో మనకి ఇన్స్ట్రుమెంట్స్ సెప్టిక్ కాకుండా చూస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్టేషన్కి క్లియర్గా మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్? స్టెరిలైజేషన్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, అంతేకాకుండా వాటి కోసం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మనం స్టెరిలైజేషన్లో 2 మెథడ్స్ని ఉపయోగిస్తాం. ఒకటి ఫిజికల్ మెథడ్స్, రెండోది కెమికల్ మెథడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ మెథడ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫిజికల్ మెథడ్స్లో సన్లైట్, హీట్, ఓజోన్, ఫిల్ట్రేషన్, రేడియేషన్ అనేవి వస్తాయి. కెమికల్ మెథడ్స్లో ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఫినాల్స్, హాలోజన్స్, ఆక్సిడేటింగ్ ఏజెంట్స్, సాల్ట్స్. ఈ సన్లైట్ ఎప్పుడు ఉపయోగిస్తారో మీకు అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఊర్లలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ కొబ్బరికాయలను కానీ లేదా మామిడికాయలను కానీ ఎండలో ఎండపెట్టడం మీరు చూసే ఉంటారు. అవి బూజు పట్టేటప్పుడు, అంటే ఫంగస్ వాటిని చేరేటప్పుడు మనం సన్లైట్లో పెడితే అవి ఒక 2 గంటల తర్వాత లేదా 3 గంటల తర్వాత మొత్తం ఫంగస్ అంతా క్లియర్ అయిపోద్ది అనమాట. ఇలా సన్లైట్ని మనం ఉపయోగిస్తాం. ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే డ్రై హీట్ కిల్స్ ద ఆర్గానిజమ్స్ బై డినాచురేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ప్రోటీన్, oxidative damage, and by the toxic effect of elevated levels of electrolytes. However, the possibility of DNA damage is also
incriminated as one of the mechanisms of inactivation of microbes. ఇక్కడ బ్యాక్టీరియాలో ఉండే ప్రోటీన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా అందులో ఉండే డిఎన్ఏ ఈజ్ ఆల్సో న్యూక్లిక్ ప్రోటీన్. బ్యాక్టీరియా ఉండే డిఎన్ఏ కూడా న్యూక్లిక్ ప్రోటీన్ కదా, అది కూడా ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇక డిఎన్ఏ డ్యామేజ్ అయ్యాక కంప్లీట్గా బ్యాక్టీరియా లేదా మైక్రో ఆర్గానిజం అనేది కిల్ అవుతుంది. దీనికి మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే హాట్ ఎయిర్ ఓవెన్. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ బై డ్రై హీట్. 160 degrees Celsius for 2 hours is required for sterilization. ఇది మనం స్టెరిలైజేషన్లో ఎక్కువగా ఉపయోగించే మెథడ్. ఇది 160 degreesలో మనము 2 hours ఉంచుతామన్నమాట. అంతేకాకుండా ఒకవేళ 170 degrees Celsius మనం పెట్టుకున్నట్లయితే ఇందులో మనం 1 hourలో అయిపోతుంది. ఇంకా మనం 180 degrees Celsius పెట్టుకుంటే 30 minutesలో స్టెరిలైజేషన్ అనేది అయిపోతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ గ్లాస్వేర్స్ లైక్ గ్లాస్ సిరింజెస్, పెట్రీ డిషెస్ ఎట్సెట్రా. Surgical instruments like scalpels, scissors, chemicals such as liquid paraffin. ఇది యూస్ చేసేటప్పుడు మనం ప్రికాషన్స్ ఏం ఫాలో అవ్వాలంటే ఇట్ షుడ్ నాట్ బీ ఓవర్లోడెడ్. అంటే ఇది కంప్లీట్గా మనము ఫిల్ చేసేయకూడదు అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టి ఒకేసారి మొత్తం చేయకూడదు, ఫిల్ చేయకూడదు, కంప్లీట్గా ఫిల్ అవ్వకూడదు అనమాట. ఈ మెటీరియల్స్ కొంచెం డిస్టెన్స్లో పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే ఎయిర్ ఏదైతే ఉందో అది ఫ్రీగా మూవ్ అవుతుంది. మెటీరియల్స్ ఏవైతే మనం స్టెరిలైజ్ చేయాలనుకుంటామో అవి మనము అందులో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ లాంటివి ఉండకూడదు అనమాట. మంచిగా డ్రై అయ్యాక మనం పెట్టాల్సి ఉంటుంది. టెస్ట్ ట్యూబ్స్ కానీ గ్లాస్వేర్స్ ఏవైనా పెట్టేటప్పుడు ట్యూబ్స్ లాంటివి లేకపోతే ఫ్లాస్క్స్ లాంటివి ఉండేటప్పుడు వాటిలో కాటన్ ప్లగ్స్ పెట్టి మనము పెట్టాలి, లేదంటే బ్రేకేజ్ అనేది వస్తుంది. పెట్రీ డిషెస్, పిపేట్స్ లాంటివి పెట్టేటప్పుడు దాన్ని పేపర్తో ర్యాప్ చేయాలన్నమాట. ఇన్ఫ్లామబుల్ మెటీరియల్స్ అంతేకాకుండా రబ్బర్ మెటీరియల్స్ లాంటివి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లామబుల్ అయితే అవి ఫ్లేమ్ అవుతుంది. అంతేకాకుండా రబ్బర్ లాంటివి పెట్టేటప్పుడు అవి హీట్కి తట్టుకోలేక మెల్ట్ అయిపోతాయి అన్నమాట. స్టెరిలైజేషన్ అంతా అయిపోయాక మనం డోర్ ఓపెన్ చేసే ముందు ఒక 2 hours దాన్ని అలాగే వదిలేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అది కూల్ అవుతుంది. అంతేకాకుండా మనం అలా తీసేటప్పుడు ఏమవుతుందంటే అవి అంత హీట్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో గ్లాస్వేర్ లాంటివి అవి ఒక్కసారి కూల్ అయ్యేసరికి బ్రేక్ అయిపోతాయి. ఇందులో మనం స్టెరిలైజేషన్ కంట్రోల్ ఎలా చేస్తామంటే ద స్పోర్స్ ఆఫ్ బ్యాసిల్లస్ సబ్టిలిస్ సబ్స్పీసీస్ నైగర్ NCTC 10075 or ATCC 9372 are kept inside the oven. These spores should be destroyed if the sterilization is proper. ఈ స్పోర్స్ అనేవి మనం లోపల పెట్టి స్టెరిలైజేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది డిస్ట్రాయ్ అయిపోవాలన్నమాట. అలా అవ్వలేదు అంటే మనం స్టెరిలైజేషన్ కరెక్ట్గా చేయలేదు లేదా కరెక్ట్గా వర్క్ అవ్వలేదు అని మనకి తెలుస్తుంది. ఇది మనం క్వాలిటీ కంట్రోల్లో ఉపయోగిస్తాం. అంతేకాకుండా థెర్మోకపుల్స్ మే ఆల్సో బీ యూజ్డ్. కొన్నిసార్లు థెర్మోకపుల్స్ ఉంటాయి, వాటిని కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. అంతేకాకుండా బ్రౌన్స్ ట్యూబ్ విత్ గ్రీన్ స్పాట్ ఈజ్ అవైలబుల్. ఆఫ్టర్ ప్రాపర్ స్టెరిలైజేషన్ ఎ గ్రీన్ కలర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ వన్ మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్. ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే మాయిస్ట్ హీట్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ బై డినాచురేషన్ అండ్ కోయాగులేషన్ ఆఫ్ ప్రోటీన్స్. మాయిస్ట్ హీట్లో మనకి ప్రోటీన్ డినాచురేషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే మనం మీట్ని మనం కుక్ చేసేటప్పుడు మీరు చూస్తారు కదా, అది హీట్ చేసేటప్పుడు ప్రోటీన్స్ అనేవి ఏమవుతాయి, డినాచుర్ అవుతాయి, యాజ్ యు నో దట్ ఆల్రెడీ. ఇందులో మనకి 2 methodsని ఉపయోగిస్తాం పాస్చరైజేషన్లో. ఒకటి హోల్డర్స్ మెథడ్. ఇది 63 degrees Celsius ఫర్ 30 minutes చేస్తాము. అలా కాకుండా ఫ్లాష్ మెథడ్లో మనకి 72 degrees Celsius ఫర్ 20 seconds allowed by cooling quickly to 13 degrees Celsius or lower. ఇందులో మనం ఇది మనకి క్విక్గా అయిపోతుంది అనమాట. 72 degrees Celsius పెట్టి మనము 20 seconds అలా ఉంచాలి. దాని తర్వాత వెంటనే కూల్ చేయాలి. ఎంత టెంపరేచర్కి తేవాలంటే 13 degrees Celsiusకి, లేదా అంతకన్నా తక్కువ తెచ్చినా పర్లేదు. ఇది ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని ఫ్లాష్ మెథడ్ అంటారు. ఇది పాస్చరైజేషన్. నెక్స్ట్ ఇన్స్పైజేషన్. ఇన్స్పైజేషన్లో 80 to 85 degrees Celsius ఫర్ హాఫ్ అన్ అవర్ డైలీ ఆన్ 3 consecutive days. ఇందులో మనం 80 నుంచి 85 degrees Celsius ఇన్స్పైజేటర్లో మనం పెడితే అలా 3 రోజులు పెడితే మనకి ఇన్స్పైజేషన్ అనేది జరుగుతుంది. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ద ఇన్స్పైజేషన్ ఈజ్ కాల్డ్ ద ఇన్స్పైజేటర్. సమ్ సీరం ఆర్ ఎగ్ మీడియా ఆర్ రెండర్డ్ స్టెరైల్ బై దిస్ మీడియా. ఇంకొకటి లో టెంపరేచర్ స్టీమ్ ఫార్మాల్డిహైడ్ స్టెరిలైజేషన్. ఐటమ్స్ విచ్ కెనాట్ విత్స్టాండ్ ద టెంపరేచర్ ఆఫ్ 100 degrees Celsius మే బి స్టెరిలైజ్డ్ బై దిస్ మెథడ్. ఇక్కడ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవి మనం 100 degrees Celsius మనం తీసుకురాలేము, అలా తెస్తే అవి డ్యామేజ్ అవుతాయి అనుకునే వాటిని ఇందులో మనం చేస్తామన్నమాట. అంటే LTSFలో మనం చేస్తాం. ఇన్ దిస్ మెథడ్ స్టీమ్ అట్ సబ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అట్ టెంపరేచర్ ఆఫ్ 75 degrees Celsius విత్ ఫార్మాల్డిహైడ్ వేపర్ ఈజ్ యూస్డ్.
ఇక్కడ మనం 75 degrees Celsius ఫార్మాల్డిహైడ్ వేపర్ని యూస్ చేసి స్టెరిలైజేషన్ అనేది చేస్తాము. నెక్స్ట్ టిండలైజేషన్. Steam at 100 degrees Celsius for 20 minutes on 3 successive days. This is known as టిండలైజేషన్ ఆర్ ఇంటర్మిటెంట్ స్టెరిలైజేషన్. ఇందులో మనం ఏమవుతుందంటే స్టీమ్ 100 degrees Celsiusలో ఉంటుంది. ఇలా మనం 20 minutes ఉంచుతాము, 3 days చేస్తాము. ఇలా 3 days వెనక ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఈజ్ దట్ ద ఫస్ట్ ఎక్స్పోజర్ కిల్స్ ఆల్ వెజిటేటివ్ ఫార్మ్స్ అండ్ ఇన్ ద ఇంటర్వల్స్ బిట్వీన్ ద హీటింగ్స్ అండ్ రిమైనింగ్ స్పోర్స్ germinate into the vegetative forms which are killed on subsequent heating. It is used for the sterilization of egg, serum or sugar containing media which are damaged at high temperature of the autoclave. సో ఇందులో ఉండే ప్రిన్సిపల్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఒకవేళ స్పోర్ ఫార్మేషన్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ స్పోర్స్ ఏవైతే ఉంటాయో మనం ఈరోజు స్టెరిలైజేషన్ చేశాక ఆ స్పోర్స్ అనేవి మిగిలిపోతాయి. అంటే ఇందులో మనం ఆటోక్లేవ్లో పెట్టాం కదా, సో అందువల్ల ఇందులో స్పోర్స్ అనేవి మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోయేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 2 days ఉంటాయి కదా టైం, 2 days కూడా చేస్తాం కదా, అప్పుడు ఆ స్పోర్స్ అనేవి వెజిటేటివ్ ఫామ్లోకి మారేటప్పుడు మళ్ళీ అవి కూడా కిల్ అయిపోతాయి అనమాట. సో అందువల్ల ఇది 3 days అనేది మనం చేస్తాం టిండలైజేషన్. నెక్స్ట్ వన్ ఆటోక్లేవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ప్రిన్సిపల్ వచ్చేసరికి స్టీమ్ అబౌవ్ 100 degrees Celsius ఆర్ సాచురేటెడ్ స్టీమ్ హ్యాస్ బీన్ బెటర్ కిల్లింగ్ పవర్ దెన్ డ్రై హీట్. యాజ్ యు నో దట్ 100 degrees Celsius కంటే ఎక్కువ టెంపరేచర్లో ఉన్న స్టీమ్ని మనం ఇందులో యూస్ చేస్తాము. ఇది డ్రై హీట్ కంటే బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే when steam comes into contact with a cooler surface, it condenses to water and liberate its latent heat to the surface. Example, 1600 ml of steam at 100 degrees Celsius and at atmospheric pressure condenses into 1 ml of water at 100 degrees Celsius and releases 518 calories of heat. The large reduction in volume sucks in more steam to the same site and the process continues till the temperature of the article is raised to that of steam. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ శాచురేటెడ్ స్టీమ్ వెళ్ళి ఐటమ్స్ ఏవైతే లోపల మన ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం కదా వాటికి టచ్ అయ్యి ఈ హీట్ని దానికి అందిస్తుంది అనమాట. ఇలా అందించేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి హీట్ని క్యారీ చేస్తాయి. ఇలా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎప్పుడు ఈ 100 degrees Celsiusకి రీచ్ అయ్యేంత వరకు అలా మాయిస్ట్ హీట్ అనేది దానికి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ స్టీమ్ ఏదైతే ఉందో ఈ స్టీమ్ ఇన్స్ట్రుమెంట్స్కి టచ్ అయ్యి అక్కడ కండెన్స్ అవుతుంది కదా వాటర్ లాగా. అలా కండెన్స్ అయ్యేటప్పుడు ఆ హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ వల్ల ఈ మైక్రోబ్స్ అనేవి కిల్ అయిపోతాయి. ఇందులో మనకి స్టెరిలైజేషన్ కండిషన్స్ వచ్చేసరికి టెంపరేచర్ 121 degrees Celsius, ఛాంబర్ ప్రెషర్ 10 I per square inch, హోల్డింగ్ టైం వచ్చేసరికి 15 minutes. These conditions are generally used. However, sterilization can also be done at high temperatures at 126 degrees Celsius, 20 lbs square inch for 10 minutes or at 133 degrees Celsius, 30 lbs per square inch for 3 minutes. ఇందులో యూజెస్ వచ్చేసరికి టు స్టెరైల్ కల్చర్ మీడియా, రబ్బర్ మెటీరియల్, గౌన్స్, డ్రెస్సింగ్స్, గ్లోవ్స్ ఎట్సెట్రా. ఇందులో మనం హాస్పిటల్కి సంబంధించిన మొత్తం ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ ఏమైనా కానీ అన్నీ ఇందులో మనం స్టెరిలైజేషన్ అనేది చేస్తాం, ఎక్కువగా ఉపయోగిస్తాము దీన్నే. ఇంకొకటి స్టెరిలైజేషన్ కంట్రోల్ ఎలా చేస్తాము. థెర్మోకపుల్స్ ఇందాక మీకు చెప్పాం కదా వాటిని ఉపయోగిస్తాము. అంతేకాకుండా బ్యాక్టీరియల్ స్పోర్స్ జియోబాసిల్లస్ స్టెరోథెర్మోఫైలస్ని ఉపయోగిస్తాము. కెమికల్ ఇండికేటర్స్ బ్రౌన్స్ ట్యూబ్ కంటైన్స్ రెడ్ సొల్యూషన్ విచ్ టర్న్స్ గ్రీన్ when exposed to the temperature of 121 degrees Celsius for 15 minutes in the autoclave. అండ్ ఆటోక్లేవ్ టేప్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఓజోన్, లో టెంపరేచర్ స్టెరిలైజేషన్ బై ఓజోన్. ఓజోన్ స్టెరిలైజర్ యూజెస్ ఆక్సిజన్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ టు ప్రొడ్యూస్ ఓజోన్. ఇట్ టర్న్స్ అట్ లోవర్ టెంపరేచర్ 25 degrees Celsius to 35 degrees Celsius. The ozone provides a sterility assurance of 10 to the power of -6 in approximately 4 hours. Next one, filtration. This method of sterilization is useful for substances which get damaged by heat process. Example, sera, sugars, antibiotic solutions, etc. వీటిని మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసేటప్పుడు ఇందులో మనం ఎటువంటి హీట్ అనేది మనం ఇందులో ఉపయోగించాం. దీనివల్ల మనము అందులో ఉండే కాంపౌండ్స్లో బ్యాక్టీరియా ఫేజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఇన్ఫెక్ట్స్ టు ద బ్యాక్టీరియా, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్టీరియా ఫేజెస్. ఈ బ్యాక్టీరియా ఫేజెస్ని అది ఫిల్టర్ చేస్తుంది. అంటే దానికి చాలా
చిన్న హోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫిల్టర్స్ ఏవైతే ఉపయోగిస్తామో వాటికి. ఇందులో మనం హైడ్రేటెడ్ ఫ్లూయిడ్ని స్టెరిలైజేషన్ చేస్తాము అండ్ వాటర్ ప్యూరిఫికేషన్కి కూడా ఉపయోగిస్తామన్నమాట. మీకు అందరికీ తెలుసు ఇందులో ఫిల్టర్స్ అయితే చాలా ఉన్నాయి. మెంబ్రేన్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ నైట్రోసెల్యులోస్. అంతేకాకుండా క్యాండిల్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ బెర్క్ఫెల్డ్, చాంబర్లాండ్ ఫిల్టర్స్ ఎట్సెట్రా. ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు, హై ఎఫిషియన్సీ పర్టిక్యులర్ ఎయిర్ ఫిల్టర్స్, హెపా ఫిల్టర్స్. ఇది ఎక్కువగా మనకి లామినార్ ఎయిర్ ఫ్లోలో మనం ఉపయోగిస్తుంటాం అనమాట. నెక్స్ట్ రేడియేషన్స్లో మనం 2 types of radiations are used for sterilization, ionizing and non-ionizing. ఫస్ట్ అయోనైజింగ్ రేడియేషన్స్ కోసం డిస్కస్ చేద్దాం. అయోనైజింగ్ రేడియేషన్స్లో గామా రేస్, ఎక్స్రేస్ అండ్ కాస్మిక్ రేస్ వస్తాయి. వీటికి చాలా పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది. ఇవి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయన్నమాట. మనం ఒకవేళ ప్లాస్టిక్ సిరెంజెస్ని, స్వాబ్స్ని, కల్చర్ ప్లేట్స్ని, క్యాన్యులాస్ని, క్యాథెటర్స్ని మనము ఆటోక్లేవ్ ఇలా చేయలేం కదా. వాటిని ఏం చేస్తామంటే గామా రేస్లో మనం ఉంచామంటే అవన్నీ స్టెరిలైజేషన్ అయిపోతాయి అన్నమాట. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కోల్డ్ స్టెరిలైజేషన్ బికాస్ దెర్ ఈజ్ నో అప్రిషియబుల్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇందులో మనకి టెంపరేచర్ అనేది ఎక్కువగా మనకి కనిపించదు. నెక్స్ట్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఇంక్లూడ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్. ఇందులో మనం ఇన్ఫ్రారెడ్ రేస్ని అంతేకాకుండా యూవీ రేస్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎక్కువగా మనకి క్యాథెటర్స్ కానీ సిరెంజెస్ కానీ ఒకవేళ ఎక్కువగా ఉన్నాయంటే వాటిని మొత్తం ఒక బండిల్స్ లాగా పెట్టేటప్పుడు వాటిని స్టెరిలైజేషన్ అలా చేస్తామన్నమాట. అంతేకాకుండా కొన్నిసార్లు ఫుడ్ని మనం ఆటోక్లేవ్ ఇవన్నీ చేయలేం కదా, వాటిని కూడా యూవీకి ఎక్స్పోజ్ చేస్తామన్నమాట. ఇలా యూవీకి ఎక్స్పోజ్ చేసేటప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా కానీ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే అవన్నీ కిల్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే ఫుడ్ ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగిస్తారు, అంతేకాకుండా హాస్పిటల్స్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా మనకి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ యూవీ లైట్ అనేది ఖచ్చితంగా ఆ ఛాంబర్కి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బయోసేఫ్టీ క్యాబినెట్స్ కానీ లేకపోతే లామినార్ ఎయిర్ ఫ్లోస్ కానీ ఉంటాయి. దానివల్ల ఏమవుతాయి, అందులో ఉండే ఛాంబర్ని మనం ఆటోక్లేవ్ చేయలేం కదా, యూవీ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇవి నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్. సో కెమికల్స్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మనకి డిస్ఇన్ఫెక్టెంట్స్గా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథైల్ ఆల్కహాల్ 70% ఉపయోగిస్తారు. అంతేకాకుండా గ్లూటరాల్డిహైడ్ 2% ఉపయోగిస్తారు. లైజాల్ 2.5% ఉపయోగిస్తారు. సావ్లాన్ 2% లేదా 5% ఉపయోగిస్తారు. డెటాల్ 4% ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ 14 grams in 1 liter ఆఫ్ వాటర్. అంతేకాకుండా సోడియం హైపోక్లోరైట్ 1% లేదా 0.1%. బెటడైన్ 2% ఉపయోగిస్తారు. ఇవేంటంటే ఉపయోగిస్తారంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. సో మీకు ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్ చాలా డీటెయిల్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేదైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఏ పాయింట్ అయితే మీకు అర్థం కాలేదో అక్కడ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో అన్ని మెడికల్ క్లాసెస్, మెడికల్ రిలేటెడ్ అనాటమీ కానీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ లాంటి టాపిక్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ ఇందులో మనం అప్డేట్ చేస్తుంటాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.